అందరికీ శరారతి ఆడేళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఒడ్లు కొనేందుకు ఆలస్యం చేస్తున్నది తెలంగాణలో ఉన్న మలి సర్కారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇస్తారట మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సక్కగా మోస్తలేరట వాళ్ళకెత్తిన బరువు. అన్ని తీట పంచాదులు పెట్టుకొని తీస్తున్నారట ఆ పార్టీకి ఉన్న పరువు. స్థానిక సంస్థల ఎన్నికల మీద నజరు పెట్టిండట మాజీ సీఎం జగనాలు. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో పంక పార్టీని దేకుతారా అప్పటోలే జనాలు? మొన్ననేమో కేటీఆర్ సారు ముఖ్యమంత్రి సారుకు ఇసిరిండు సవాలు. ఇప్పుడు ఇండ్ల మంత్రి పొంగులేటి కేటీఆర్ సారుకి ఇసురుతుండు సవాలు. ఆంధ్రప్రదేశ్ చదువుల మంత్రి సారు చేస్తున్నట్టున్నాడు మళ్ళొక కొత్త ఏషము. మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తాడట మంత్రి లోకేశము. శైసర్ గారు ఇప్పుడు ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్ ఇచ్చేటట్టు ఇషారా చేస్తుందట. ఉదికు కాంగ్రెస్ ప్రభుత్వం పాడుగాను ఏమంట ఏలుబడిలకు వచ్చిందో తెలంగాణలో మొత్తం తెరులు కాబట్టి పల్లెలు మొత్తం పాడైపోవట్టే అని పరిశాన్ అవుతుంటే ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చి ఏం చేస్తారట అంటే ముచ్చటంతా చెప్తా పాండ్రి. చూసినరా ముఖ్యమంత్రి సారు ఆఫీసర్లను ముంగట కూసుండబెట్టుకొని ఇంటర్నెట్ ముచ్చట మొత్తం అరుచుకున్నాడట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెల ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్ అందేటట్టు ఇషారా చేయాలి. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ అనేది రాష్ట్రంలో సురువు చేయాలని అన్ని ముచ్చట్లు మాట్లాడినాక అట్లనే సెంట్రల్ సర్కారు సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సార్తోని కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిండట. రాష్ట్రంలో టీ ఫైబర్ కింద సురువు చేయబోతున్న ముచ్చట మొత్తం చెప్తుంటే షై సర్కారు చేయబోయే పనికి సమాచార శాఖ నుంచి అన్ని సౌలతులు చేస్తాం, మీ రాష్ట్రానికి ఇంటర్నెట్ ఇచ్చేందుకు మా సెంట్రల్ సర్కారు కూడా సిద్ధంగా ఉన్నదని అటు కేంద్ర మంత్రి సార్ కూడా అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు, మరి మీరు పల్లెకు ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తే కామన్ పబ్లిక్ కష్టాలు తీరుతాయా? బీదల బాధలు పోతాయా? రైతుల రందులు మాపైతాయా? లోకం పోకడకు తగ్గట్టు టెక్నాలజీ వాడుకోవాలనే మీ ఆలోచన మంచిగానే ఉన్నది, మంచిగానే మీటింగ్ పెట్టిర్రు. మరి మీరిచ్చిన హామీల ముచ్చటేంది సారు? గెలిచిన 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఏలుబడిలకొచ్చి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టి అవి ఇప్పటికీ పురాగా అమలు చేయకపోతిరి. చెప్పని పనులేమో ముంగటేసుకుంటురు, చెప్పిన పనులేమో పెండింగ్లో పెడుతుర్రు. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ మీరు మాట తప్పి అంత మార్పు వస్తుంది అనుకోలేదు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనసేన పార్టీ పెబ్బకం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు ఎగురంగా ఇళ్లకు వచ్చినట్టు పార్టీని పద్ధతిగా ముంగడికి తీసుకుపోతుంటే కొందరు ఎమ్మెల్యేలు కావాలనే పొక్కిలి చేసినట్టు చేసుకుంటా జనసేన పార్టీ జాడ జనాల లేకుండా చేస్తురట. ఈ ముచ్చట ఎవరన్నారంటారా ఈ నుండి ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు. మేము నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరు. 14 సంవత్సరాలు మా వాళ్ళు రోడ్ల మీద పడి నలిగి కేసులు పెట్టించుకుని వస్తే మీరు తక్కువని ఎమ్మెల్యేలు అయిపోయి మీరు కూర్చొని దిగజార్చకండి, ఇంకా చాలా మీరు కూర్చోబెట్టి మీరు ఇద్దరికి నమస్కారం పెడతానని చెప్పాను ఇద్దరికి. ఈయనరా డిప్యూటీ సీఎం పవనాల సార్ ఏమంటుండో, ఏపీలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పబ్లిక్కు సేవలు చేసుడు పక్కకు పెట్టి పాడు పనులు చేసే పని పెట్టుకున్నారు. మీ అసొంటి ఎమ్మెల్యేలు ఉంటే ఇక పార్టీ పొడిగెళ్ళినట్టే అని గట్టిగానే అనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే డిసిప్లైన్డ్గా నడపాల్సిన పార్టీని. You should be ideologically driven cadre or sadhaks. మీరు ఎందుకు మాట మాట్లాడుతున్నారు, మీరు ఏం చేయబోతున్నారు, మీకు ఎందుకు ఒక పర్పస్ లేకపోతే ప్లీజ్ లెట్ us not do politics, let us not be in a political party, let's not be in జనసేన. ఏం చేయాలనే ఆలోచనతోని పార్టీలకు వచ్చిందనే ఆలోచన లేకుంటే ఎమ్మెల్యేలు జనసేన పార్టీలో ఉండి కూడా ఉత్తమ ముచ్చట్నే క్రమశిక్షణతోని మంచిగా ఉండాలి అనుకొచ్చిండు. అయ్యా పవనాలు సారు, మీ జనసేన పార్టీ మళ్ళా జనాల దగ్గరికి పోవాలనన్నా పార్టీ పతార విరగాలనన్నా ఆడబిడ్డలను ఆగం చేయాలనే ఆలోచన ఉన్న మీ ఎమ్మెల్యేలు ఎవ్వరైనా సరే వెంటనే మీ పార్టీలకించి వీకేయండి. ఉదికు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోరాటం చేస్తున్నది. అటు మీ జనసేన పార్టీ కూడా కమిటీ వేసింది. ఆడపిల్లలను అరిచేతుల్లో పట్టుకొని కాపాడుకుంటామంటిరి, విచారణ చేసినాక చెప్తామని అంటారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోతిరి. మీ పార్టీకి పబ్లిక్ కంటే మీ ఎమ్మెల్యేలే ఎక్కువ కావచ్చని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మీరు వెంటనే తప్పు చేసిన వాళ్ళను పార్టీల నుంచి పక్కకు పెడితేనే మళ్ళా తమ పార్టీకి పతార వెరిగేటట్టున్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పసుపు పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, కూటమి సర్కారు ఎన్ని కుతంత్రాలు చేసినా పంక పార్టీ లీడర్లు ఎవ్వరు కూడా పబ్లిక్ను ఇడిచిపెట్టొద్దు, అభ్యర్థులతోనే ఉండి గెలిపియాలని పంక పార్టీ పెబ్బకం మాజీ సీఎం జగనాలు సారు మామూలుగా కాదు మస్తుగానే అన్నాడట. ముచ్చటేందో అరుచుకుందాం పారి. ఈ స్థానిక సంస్థల్లో పోటీ అనేది క్యాండిడేట్ నిలబడిన తర్వాత అది విజయమైనా పరాజయమైనా కూడా ఆ ప్రతి క్యాండిడేట్ కు అనిపించాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు తోడుగా ఉన్నాడు అని.
ఇన్నరా మాజీ సీఎం జగనాల సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. అయ్యా జగనాల సారు, ఏపీల పబ్లిక్ మీ పంక పార్టీని ఇప్పుడు గానెతట్టున్నారా? అప్పట్లో ఏలుబడి చేసినప్పుడు రాజన్న రాజ్యం తెస్తాడని ఆశపడ్డోళ్ళ నోట్లే పాసుపడ్డంత పని చేస్తిరి. నవరత్నాలకు మెరుగులు పెడతా అని ఉత్తగా నవ్వుల పాలైతిరి. ఏపీని ఎక్కదీపమూలే ఎలగ పెడతారని అనుకుంటే ఎందుకు కాకుండా చేస్తిరని మొన్నటి తేప పంక పార్టీని పక్కకు పెట్టి కూటమి సర్కారుకు పగ్గాలు అప్పజెప్పిరి పబ్లిక్. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పంక పార్టీని ఏం పట్టించుకుంటారు? పేరుకు ప్రెస్ మీట్లు పెట్టి పొద్దు గడిపే మీరు స్థానిక సంస్థల్లో గెలిపించుకొని ఏం చేస్తారు? చేతురుగాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? 5 ఏళ్ళు ఏలుబడి ఇచ్చినప్పుడే మంచిగా చేస్తే మీకింత తిప్పలు వచ్చేది కాదు కదా. ఇప్పుడు మీరు ఇట్లా గోసపడుతుంటే ఎట్లున్నదంటే కందిచేన్ల ఓడగొట్టుకొని అనపచేన్ల ఎంకులాడుకుంటున్నట్టే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్కు సవాల్ ఇసిరిండు. మొన్ననేమో కేటీఆర్ సారు సీదా సీఎం సార్కే సవాల్ ఇసిరితే ఇప్పుడు పొంగులేటి సార్కు పొడుచుకొచ్చి సవాల్ ఇసిరిండాయా బాలన్న అంటే మంత్రి పొంగులేటి గారి మాటలనే ఇందాం పాండ్రి. నిన్ననో మొన్ననో ఒక మాజీ మంత్రి గారు ఏదో అంటున్నాడు, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఈ వేదిక మీద నుంచి వారికి సవాల్ ఇస్తున్నాను ఆ శాఖ మంత్రిగా. ఇంకా మాకు 2.5 సంవత్సరాల టైం ఉంది. మేము ప్రణాళికలు మొదలుపెట్టి పనిలో దిగుతున్నాం. నువ్వు 10 సంవత్సరాల్లో కట్టావు అని జంపలు ఏదైతే తరుచుకుంటున్నావో ఆ కట్టిన ఇల్లు ఎంత ప్రయోజనమైందో ఆ ప్రజలకి, ఆ పేదవాడికి ఏదైతే ఉందని గొప్పలు చెప్పుకుంటున్నావో దానికంటే ఎక్కువ ప్రయోగకరమైన పేదవాడు నివసించే ప్రాంతంలో కట్టి మేము ఇస్తేనే నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తా. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఒకవేళ నేను కట్టలేకపోతే నేను పోటీ చేయను. మరి నేను కట్టితే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేయకుండా ఉండటానికి నువ్వు సిద్ధమా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాల్ ఇస్తున్నాను. డ్రామాలరావు గారు ఉంటారు కదా, డ్రామాలరావు గారికి. అయ్యా కేటీఆర్ సారు, మీరు మొన్న హైదరాబాద్ పట్టణంలో ఒక్క ఇల్లు కట్టినా రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటిరి, రాజీనామా కూడా చేస్తా అన్నారని. అందుకే ఇప్పుడు షెయి సర్కారు ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇట్లా అంటున్నాడు. ఒక్క ఇల్లు కాదు 10 ఏళ్ల ఏలుబడిలా మీరు కారు పార్టీకి కట్టిన ఇండ్ల కంటే ఎక్కువనే కడతాము. అట్లా కట్టకుంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయమని అనబట్టే. మరి కడితే మీరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయనని సవాలుకు సై అంటారా? అయినా లీడర్లు ఇట్లా గడియకో మాట మారుస్తారు. ఏ లీడరు సుధపూసలు కాదు. లీడర్ల సవాళ్లతోని, ఛాలెంజీలతోని, షరతులతోని అసలు ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029 సంవత్సరంలో వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కారు మహిళలకు రిజర్వేషన్ కల్పించబోతున్నదట. ఒదికు దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లునే ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏపీలో ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారు? ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఇగో నారావారి పుత్రరత్నం. Today from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. ఇన్నరా లోకేశం సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. We want more women lawmakers. We want more women leaders. We want more women policy makers. And future of Telugu Desam party will be led shoulder to shoulder by our women. వచ్చే 2029 ఏడాదిలో ఎన్నికల్లో పసుపు పార్టీ మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తుందని చెప్పుకొచ్చుండు. అయ్యా లోకేశం సారు, ఒదికు ఏపీని ఎక్కదీపమూలే ఎలగబెడతారని ఆశవాడి మీ కూటమి సర్కారుకు పగ్గాలు అప్పజెప్పితే ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టి ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నదని పబ్లిక్ పరిశాన్ అవుతుంటే జనం బాధలు తీర్చవలసింది పోయి మహిళలకు 33% రిజర్వేషన్ అనుకుంటా ఇట్లా చెప్పబడితిరి. అప్పటి వరకు రాముడోవడో రాకాశుడెవడో, రేపటికి రూపం లేదు. మీరిచ్చే రిజర్వేషన్లు మీ పసుపు పరివారం ఎరుగుగాని మొదలు ఎన్నికల ముంగట మహిళలకిస్తామన్న పథకాలు బరాబరు కొలాయించుర్రి. పొదుపు సంఘాల నుంచి ఇచ్చే పైకం పెంచుర్రి. అప్పుడు మీరు వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చినంత బరాబరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కొత్త కరెంటు బస్సులు కొలాయించిండట. భాగ్యనగరంలో మొత్తం కరెంటు బస్సులనే నింపుతాము, పెట్రోల్ డీజిల్తో నడిచే బస్సులు మొత్తం బంద్ పెడతామని చాలా దినాల కిందనే చెప్పిండ్రు. కాబట్టి ఎన్ని బస్సులు తెచ్చిర్రు, అవి ఎటు దిక్కు నడపబోతుండ్రంటే అరుచుకుందాం పాండ్రి. హైదరాబాద్ పట్టణంలో మళ్ళీ 60 కరెంటు బస్సులు తెచ్చిరట. కూకట్పల్లి బస్ డిపోలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పోయి కొలాయించే కార్యం పెట్టుకున్నాడట. అటెనక సిక్కి బస్సులో కూర్చొని ఇట్లా ప్రయాణం కట్టిండట. హైదరాబాద్ పట్టణంలో పెట్రోల్ డీజిల్ బస్సులు బంద్ పెట్టి కరెంటు బస్సులు తీసుకొస్తామని అప్పట్లనే షెయి సర్కారు చెప్పింది కదా. అయితే ఇప్పుడు ఇట్లా కొత్తగా 60 బస్సులు తీసుకొచ్చి ప్రారంభించే పని పెట్టుకున్నారట.
అయ్యా బీసీ మంత్రి కం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మీరు పట్నంలో కరెంటు బస్సులు కొలాయించుడు మంచిగానే ఉన్నది కానీ తమ ప్రభుత్వము ఫ్రీ బస్సు పథకం పెట్టుడు ఏమో కానీ టికెట్ల రేట్లు అయితే బాగా అంటే బాగా పెరిగినాయట. మొగోళ్ళు ఎవరన్నా బస్సులో పోవాలంటేనే బుగులు పడేటట్టు ధరలు పెంచితిరి. మొగోళ్ళు ఏం పాపం చేసిరు సారు? అన్ని రంగాల్లో మొగోళ్ళతోని ఆడోళ్ళు సమానం అంటారు. మరి ఆర్టీసీ బస్సులో ఎక్కే కాడ కూడా ఆడోళ్ళతోని మొగోళ్ళు సమానం కాదా? ఎందుకు సార్ ఇట్లా లింగ వివక్ష చూపుతారు? ఆడోళ్ళతోని పాటు మొగోళ్ళు కూడా ఓట్లేస్తేనేమి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరికీ ఫ్రీ బస్సు పెట్టుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథను పోలీసులు కస్టడీకి తీసుకున్నారట. కేసు విచారణ చేసేందుకు సర్కారు వేసిన సిట్ పోలీసులు అంతా కూడా భగీరథను బాగానే విచారణ చేస్తుర్రా అంటే ఏమో మరి. అన్ని ముచ్చలు తెలవాలంటే మనం కూడా ఏం చేయాలి? ఆడదాకా పోయి విచారణ చేసి అసలు ముచ్చట తెలుసుకుందాం పాండ్రి మనం కూడా. పోక్సో కేసు నిందితుడిని పేటు బషీరాబాద్ పోలీసులు షిర్లపల్లి జైలు నుంచి విచారణ చేసేందుకు తీసుకుపోయిర్రట. అటు కోర్టు కూడా 3 రోజులు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది కాబట్టి ఇట్లా మొదలు తీసుకుపోయి దావకాల పరీక్షలు చేపించిర్రట. అటెనక చిక్కి పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి విచారణ చేస్తారు కావచ్చు. అయ్యా పోలీసులారా, మరి కేంద్ర సహాయ మంత్రి కొడుకని బండి భగీరథను పేరుకు విచారణ చేసినట్టు మీద చేసినట్టు కాకుండా మీ స్టైల్లో ఎంక్వైరీ చెయ్యిర్రి. ఏ లీడర్ల మాటలు వినకుండా బాధితురాలు చెప్పినట్టు భగీరథ ఏమన్నా చెడ్డ పని చేసిండా? ఆ బుజ్జిని చెరబట్టాలని చూసిండా? కరెక్ట్గా తెలుసుకోండి. ఒకవేళ తప్పు గిట్ల చేసిండని ఎరుకైతే కేంద్ర సహాయ మంత్రి కొడుకు అయినా సరే వెంటనే తీసుకుపోయి శిక్ష ఏపిచ్చి చిప్పకూడు తినబెట్టుండ్రి. అట్లయితేనే మీరు న్యాయాన్ని బతికించిన వాళ్ళు అవుతారు. అట్లా చేయకుంటే ఆడవిళ్లకు మీరు నిజంగా అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కయ్యం పెద్దగానే అయ్యిందట. షెయి పార్టీ లీడర్లు కుర్చీ కోసం కుస్తీ పట్టిరట. కయ్యం అంటే గల్లాలు పట్టుకొని చెంపల పొంట దరుచుకున్నారా? ఇడిపిద్దామని నడమల పోయిన వాళ్ళను కూడా 4 దప్పరిచ్చిర్రా అంటే అన్ని ముచ్చలు తెలుసుకుందాం నడుముండ్రి. పంచాయతీ దూరం నుంచే చూడుండ్రి సుమా ఏటోళ్ళు ఒళ్ళి అవుతుంది. గాంధీ భవన్లో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మైనార్టీ మంత్రి అజారుద్దీన్ సారు పోయి కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మీటింగ్ పెట్టిరట. అయితే మంత్రి సారుతోని కలిసి మీటింగ్లో స్టేజ్ మీద ఆయన పక్కకే కూర్చుంటామని షెయి పార్టీ లీడరు ఫిరోజ్ ఖాన్ సారు, ఇంకో లీడరు ఉస్మాన్ అలీ అజ్రీ సారు ఇద్దరు కూడా కీసులాట సురువు చేసిరట. అంతే ఇక మందబలం చూసుకొని కుక్కలు మురిగినట్టు ఇద్దరు లీడర్ల వెనకపొంట తిరిగే కార్యకర్తలు కూడా కన్లెర్ర చేసేసరికి గాంధీ భవన్లో మొత్తం గందరగోళం అయిందట. షెయి పార్టీ లీడర్లు అంగీలు పట్టుకొని నూకేసుకునుడు పెట్టుకుంటే కాంగ్రెస్ పెద్ద ముత్తైదు హనుమంతు తాత ఆపేదందుకు నడమలకు పోయి మస్తుగానే తిప్పలు పడ్డాడట. పెద్ద మనిషి పెద్ద పేయి మనిషి అయినా కూడా పంచాయతీ కంట్రోల్ చేయలేకపోయిందట. ఇట్లా ఇద్దరు లీడర్లు కయ్యం పెట్టుకుంటుంటే జరగవలసిన మీటింగు నడమలే అయిపోయిందట. ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారేమో మా కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ, మా షెయి పార్టీలు ఉన్నోళ్ళు అన్నదమ్ములోనే కలిసిమెలిసి ఉంటారు అని మైకు దొరికితే చాలు ఇందిరమ్మ పార్టీ గురించి ఇంత మంచిది అంత మంచిది అన్నట్టు చెప్తుంటాడు. కానీ ఆయన చెప్తున్న దానికి ఇగో ఈడ చూస్తున్న దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత ఓర్పాటు దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నది. అయ్యా కరడుగట్టిన కాంగ్రెస్ నేతలారా, బల్లె పోరగాన్లు బల్పాలు షాక్ పీసులు పెన్నులు పెన్సిళ్ల కోసం కొట్టుకుంటున్నట్టు ఇట్లా కొట్టుకునుడేంది? ఈ కొట్లాట ఏందో పల్లెల పొంట ఐకేపీ సెంటర్ల కాడికి పోయి అన్నదాతల తరపున నిలబడి కాంగ్రెస్ సర్కారు ఒడ్లు ఎందుకు కొంటలేదో అట్లా కొట్లాడినా కానీ రైతుల గురించి కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అనుకుంటారు. అట్లా చేయకుండా ఇట్లా చేస్తే మీ ఇందిరమ్మ సర్కారు ఇజ్జతు మీరే తీసుకున్న వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారుకు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారుకు ఏమాత్రం షీమూనెత్తులు సిగ్గు శరం మానం మర్యాద ఉన్నా వెంటనే తెలంగాణ నిడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోవాలన్నట. అగోవాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే నాయ మళ్ళా స్పెషల్గా ఆంధ్రప్రదేశ్కు పోవాలనని ఎవరన్నారే బాలన్న అంటే ఇగో ఈనుండ్రి. అయ్యా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సారు ఇక ఏపీ సీఎం డిప్యూటీ సీఎంల గురించి చెప్పుర్రి. బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడు వచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఏపీకి వెళ్ళి తెలంగాణకు బతుకొచ్చి ఏషాలు వేసుకొని ముఖానికి రంగులు పూసుకొని బతికే ఏషగాడని ఇట్లా ఎందుకు అంటున్నాడంటే అది కూడా చెప్తున్నాడు ఈనుండ్రి. నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతులుగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు ఆంధ్ర. ఇంకెక్కడ ఆంధ్ర విన్నారు కదా, ఇది ముచ్చట. ఇంకా అన్నాడు నుండ్రి, ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ. ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి, సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. అంతటితో ఆగలేదు, ఇగో ఇట్లా కూడా అన్నాడు. మీ ఆంధ్రలో
ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చిర్రు, బతకనికి వచ్చినాడు బతకనట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునేలేదు. అవు మరి వలసొచ్చిందే మనిషి వతందారుల ఈరు తెలంగాణలను అన్ని రంగాల్లో తొక్కి పెట్టిరనే కదా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా ఆంధ్రుల పెత్తనము తెలంగాణ మీద ఎందుకు? నివద్దనే ఆంధ్రులకు సిగ్గు శరము రేషం పౌరుషం ఉంటే వెంటనే తెలంగాణ నిడిచిపెట్టి పోవాలంటున్నాడు. ఇక ఇదే ఆంధ్రులను ఎల్లగొట్టాలని అప్పట లడాయి లగాంచి చేసిన కేసీఆర్ సారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలుగా విడిపోయినాం కానీ మనసులో మాత్రం అన్నదమ్ములోలే కలిసి ఉంటామని అప్పట్లో ఆయన అన్నాడు. ఇప్పుడు ఈయన గారు ఇట్లా అంటుండు. ఇట్లా మాట్లాడుతుంటే ఈ రాజకీయం లీడర్లు ఎట్లా అర్థం చేసుకోవాలనో అర్థమైతలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో మంచి చదువుల మంత్రి లేనే లేడట. అగో ఎవల చేతుల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను పెడితే ఆగమవుతుందని ఖుద్దు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు తన దగ్గరనే విద్యాశాఖను పెట్టుకొని చదువుల శాఖను ఎలుము చేస్తున్నా అని చెప్తుంటే అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేనే లేడని ఎవరన్నారే అంటారా? అన్న మనిషినే తెచ్చిన చూడురి. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. యనమల రేవంత్ సారు రాజకీయ గురువు నారా చంద్రాల సారు ముంగట్ని ఆ నారిమణి అట్లా మాట్లాడుతుంటే అయ్యా కొడుకులు ఇద్దరు కూడా అగో ఏమో ఆలోచిస్తున్నట్టు ఎటేటో ఎడ్డి సూపులు చూస్తున్నట్టే కొడతలేదు. ఏదేమైనా కానీ తెలంగాణలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు అనేందుకు మొన్నటిదాకా ఆయన స్కూళ్ళల్లో హాస్టళ్లలో అయిన ఫుడ్ పాయిజన్ కేసులు, బడులల్లో బాత్రూములు లేకపోవడు, కొన్ని దగ్గరలో టీచర్లే సక లేకపోవడు కూడా చూస్తుంటే లేని కిందికే వచ్చేటట్టు ఉన్నది కదా. మరి ఎందుకు ఇట్లా అనవలసి వచ్చిందంటే అది కూడా ఈయనుండ్రి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు, స్కిల్ ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు. లోకేష్ గారి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇది ముచ్చట. ఆంధ్రప్రదేశ్ చదువుల మంత్రి లోకేష్ సారు లోకోద్ధారకుడు అని చెప్పేదందుకు ఇట్లా చెప్పుకొచ్చినట్టు కొడతలేదు. మేడం ఎడ్యుకేషన్ మినిస్టర్ను మంచిగానే ఎత్తుకుంటున్నారు కానీ తమరు చెప్తున్నట్టు కూడా ఏపీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చక్కదనం లేదు. అక్కడ కూడా చదువుల శాఖ సత్రోలే ఉన్నది. ఆడ కూడా ఫుడ్ పాయిజన్లు అయినా ఈ స్కూళ్ళు ఏం చక్కదనం లేవు, హాస్టళ్ళు అంతకంటే ఏం మంచిగా లేవు. లోకేష్ సారు చదువుల శాఖను మీరు చెప్పినట్టే చక్కదనం చేస్తే మరి ఏపీలో ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు అనిగానం ఉన్నాయి? ఎందుకు సర్కారు బడికి పంపకుండా ప్రైవేటు బళ్ళకే పిల్లలను పంపుతురు? ఇది ఒక్కటి చాలదా మేడం? నారావారి పుత్రరత్నం ఏపీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఏ పాటి ఎలుము చేసిండో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహబూబ్ నగర్లో దొంగలు ఏకంగా ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం మిషన్నే ఎత్తుకపోయిర్రట. ఇక గ్యాస్ కట్టర్ తీసుకుపోయి ఆడనే కటింగులు చేస్తే టైం వేస్ట్ అనుకున్నారా? మరి మిషన్ మొత్తం తీసుకుపోతుంటే ఆడ డేంజర్ సైరను కుయ్యి అని మొత్తుకోలేదా? లేకుంటే అది ఖరాబ్ అయిందా అంటే ఏమో మరి మనమే విచారణ చేద్దాం పారి. దొంగలంటే దొంగలే పోండి. ఈ ఏటీఎం ఎత్తుకపోయిన దొంగలు జరంత తెలివి మంతులే ఉన్నట్టున్నారు. దొరకకుండా దొంగతనం ఎట్లా చేయాలనో కూడా ప్రాక్టీస్ చేసిన వాళ్ళ లెక్కనే కానొస్తున్నది. అటెనక సిక్కి సీసీ కెమెరాలు కూడా పని చేయకుండా చేసి పైసల మిషన్ను మొత్తం పట్టుకపోయిర్రట. మిషన్ని బోయేపల్లి దాకా తీసుకుపోయి ఆడ పొలాల కాడ గ్యాస్ కట్టర్తోని కట్ చేసి అందులో పైకం పట్టుకపోయిర్రట. ముచ్చట తెలిసిన పోలీసులు విచారణ సురువు చేసి దొంగల పట్టుకునే పని పెట్టుకున్నారట. మరి ఆ ఏటీఎం మిషన్లో ఎంత పైకం ఉన్నదంటే ఆడు బ్యాంక్ ఆఫీసర్లు కూడా ఎంత ట్రాన్సాక్షన్లు అయినాయని తీసేదందుకు బాగానే పడుతురట. వాళ్ళు మొత్తం ఎంత పైకం పెట్టిరు, అందులో పబ్లిక్ ఎంతమంది ఎంతెంత పైకం తీసుకున్నారు, తతిమ పైకం ఎంత ఉన్నదో మేము లెక్కలు వేసుకున్నాక చెప్తామని చెప్పిర్రట. అటు పోలీసులు కూడా దొంగలను బట్టే పని పెట్టుకున్నారట. కానీ చూసిర్రా దొంగలు కూడా ఇండ్లల్లో పడితే ఏం దొరుకుతలేవు అనుకుంటుర్రో ఏమో కానీ ఈ నడమల మొత్తం ఏటీఎం మిషన్లకే ఇసురు పెడుతుర్రు. దొంగలు ఏటీఎంలు ఎత్తుకపోతున్నారంటే ఏందన్నట్టు పోలీసులు పెట్రోలింగ్ చక్కగా ఏకనా రక్షక బట్టలంటే బుగులు లేకనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో రైళ్ల పట్టుకొస్తున్న అవాలా మనీని పోలీసులు పట్టుకున్నారట. పోలీసుల కళ్ళు కప్పి మరీ పైసలు తీసుకుపోదామనుకుంటే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు ఊకుండే బాపతేనా మురక చూసి దొరకబట్టే అంత నేర్పరలా ఇరి. ఎంత పైకం పట్టుకపోతుంటే పోలీసులు ఎంత పట్టుకున్నారు ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. బొంబాయి పట్నం నుంచి హైదరాబాద్ పట్టణంలకు దేవగిరి ఎక్స్ప్రెస్ల 1,22,70,000 రూపాయలు దాచిపెట్టుకొని విజయ్ అంబదాస్ అనేటోడు సాటుగా పట్టుకొస్తున్నాడట. బొల్లారం మల్కజ్గిరి రైల్వే స్టేషన్ల నడమ రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తుంటే అంబదాస్ అనుమానంగా అనొచ్చిండట. వెంటనే బ్యాగును తీసి చూస్తే అందులో 1,22,70,000 రూపాయలు దొరికినాయట. అయితే ఎటువంటి ఆధారాలు లేకపోయేసరికి అనుమానం వచ్చి పోలీసులు విచారణ చేస్తే ఏం తెలిసిందంటే బొంబాయి పట్టణంలో ఉండే ఓ బంగారం దుకాణమోడు ఈ పైకంను హైదరాబాద్ పట్టణం
పట్టణంలో ఉన్న మోండా మార్కెట్ల బంటి అనేటోనికి ఇమని చెప్పిండట. అందుకే లెక్కపత్రాలు లేని ఇంత పైకం ఇట్లా తీసుకపోవడు ముమ్మాటికి నేరమని రైల్వే పోలీసులు కేసు కట్టి ఇట్లా అవాలా పైసలు పట్టుకొని దాని వెనక ఎవరున్నారో అన్ని కూడా తెలుసుకుంటుర్రట. చూడుండ్రి, లేనోడు లేకేడిస్తే ఉన్నోడు ఉండి ఏడిచిండు అన్నట్టు మంచి తవ్వల పైకం సంపాదించక ఈ దొంగ తవ్వల సంపాదించుడు ఏందో ఏం కథనో పోయినరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆలేరులో ఉన్న ఓ కమలం పువ్వు పార్టీ కార్యకర్త ఇంటికి పువ్వు పార్టీ పెద్ద ముత్తైదు ముఖం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు పోయిండట. అసలు ఎవలా కమలం పువ్వు కార్యకర్త ఆయన ఇంటికే ప్రత్యేకంగా ఎందుకు పోయిండు? అసలు ముచ్చట ఏమై ఉంటుందే బాలన్న అంటారా? ఆడికే దొరకపోయి మీకు కూడా మంచిగా చెప్తా పాండి. ఆలేరు పట్టణంలో కన్నకొడుకు పేరు మీద రాఘవ ఫౌండేషన్ పెట్టి 19 ఏండ్ల కోలే ప్రజలకు నిత్యం శాతనైన కాడికి సాయం చేస్తున్న పులిపలుపుల మహేష్ కన్నకొడుకు 10 దినాల కింద షేరియాల కాడ టక్కరయ్యి పానాలు పోయిన ముచ్చట తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు పనులని పక్కకు పెట్టి పరిగట్టుకొని మరి ఆలేరుకు పోయి పులిపలుపుల రాఘవ దినాలకు అజిరువాడట. మొదలు రాఘవ పోడ్వం మీద పువ్వులు జల్లి టక్కరెట్లయిందని తండ్రి మహేష్ తోని మాట్లాడిండట. అట్లనే చిన్నతనంలోనే రాఘవ యుగురంతోని అవయవ దానాలు చేయాలని మంచి ఆలోచన చేసిండు. అందుకు అయ్యవలైన మీరు కూడా ముందుకు వచ్చుడు చాలా మంచిగున్నది. కొడుకు చచ్చిపోయినన్న కొండంత బాధలు కూడా ఇంకొకలకు సాయం చేసే గొప్ప మనసుతోని మీ కుటుంబం ముంగడికొచ్చి అవయవ దానం చేస్తే సాటి మనసుల పానాలు నిలబెట్టినోళ్ళు అయినారని సక్కడి పని చేసిర్రు. ఆలేరు పట్టణానికే కాదు రాష్ట్రానికే ఓ తొవ్వ చూపెట్టినోళ్ళు అయ్యిండ్రని ఇట్లా ఇంట్లోకి పోయి మహేష్ ఫ్యామిలీతోని మంచి చెడ్డ మాట్లాడిండట. తలగోరి బట్టి తల్లిదండ్రి రుణం తీర్చుకుంటాడు అనుకుంటే కండ్ల ముంగటినే కన్న కొడుకు కడతేరి పోయిండని బాధపడకుండ్రి. ఎవరికి ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే అవుతుంది. మీ మహేష్ ఆడికే హౌస్ అడుక్కొచ్చుకున్నట్టు ఉన్నాడు అన్నాడు. రందిపడకుండ్రి, మీరు ధైర్యంగా ఉండుర్రని ధైర్యం కూడా చెప్పి బయటకు వచ్చి ఇట్లనే ప్రజలకు సేవ చేయాలని అనుకొచ్చిండట. కానీ ప్రతి ఒక్కరు కూడా పులిపలుపుల మహేష్ కదా ముంగడికి వచ్చినట్టు ముంగడికి వచ్చి కిస్మత్ బాగలేక చచ్చిపోతే అవయవాలు అక్కెరకు వస్తాయి అనుకుంటే తీసుకోనరని ముందుగానే మహేష్ లెక్కనే చెప్పితే చచ్చిపోయినా సాటి మనుషుల రూపంలో బతికే ఉంటారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు ఇచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని